నమస్కారం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను, పైకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. ఘటన జరిగింది కదా, ఎట్లా చూస్తారు సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం అని చెప్తున్నారు. సార్ అందరికి వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్ని చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా, అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నాయో, సో నేను ఇంతవరకే మాట్లాడగలను. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారో ఫోన్ లో అల్లు అర్జున్ తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. ఇది కూడా నేను మాట్లాడలేదు సార్. లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ, సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను. నమస్కారం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను, పైకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. ఘటన జరిగింది కదా, ఎట్లా చూస్తారు సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం అని చెప్తున్నారు. సార్ అందరికి వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్ని చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా, అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నాయో, సో నేను ఇంతవరకే మాట్లాడగలను. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారో ఫోన్ లో అల్లు అర్జున్ తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. ఇది కూడా నేను మాట్లాడలేదు సార్.
చాలా అల్లు సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా, ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మాట్లాడారా? మంది కలిసారు కదా, మీరు కూడా అలా ఏమైనా లేదు కలిసారా? లేదు లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మాస్టర్ అది కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ సాయం ప్రకటించారు కదా మాస్టర్, వచ్చింది మాస్టర్ చూడడానికి, ఒక్క నిమిషం, దాని గురించి కేసు గురించి వచ్చింది మాట్లాడండి. చూడడానికి హ్యాపీ అంటే బాబు ఒకసారి బాగున్నాడు. ఒకసారి నమస్కారం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను, పైకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం అని చెప్తున్నారు. సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్ని చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీస్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా, అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం ఇది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నాయో, సో నేను ఇంతవరకే మాట్లాడగలను. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. చాలా మంది అల్లు అర్జున్ కలిసారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారా ఫోన్ లో అల్లు అర్జున్ తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. కేసు గురించి అంటే ఇది కూడా నేను మాట్లాడలేదు సార్. మీరు ఆల్రెడీ అల్లు అర్జున్తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా, ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మాట్లాడారా? మంది కలిసారు కదా, మీరు కూడా అలా ఏమైనా కలిసారా? లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను. అయితే